నెక్స్ట్ మీకు వర్చువల్ క్యాలిక్యులేషన్ లో సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అనేవి ఉన్నది. ఓకేనా? అసలు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూద్దాం. సైమల్టేనియస్ ఈక్వేషన్స్, ఈక్వేషన్ హ్యావింగ్ టూ ఆర్ మోర్ అన్నోన్ క్వాంటిటీస్ ఈజ్ నోన్ యాజ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్. అంటే మనకు వన్ ఈక్వేషన్ లో, అంటే ఒకే ఈక్వేషన్ లో మనకు ఏమన్నా టూ నెంబర్స్ అనేది అన్నోన్ వాల్యూస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం మనం? చేయలేము. కాబట్టి ఇక్కడ టూ ఆర్ మోర్ అన్నోన్ క్వాంటిటీస్ టూ ఈక్వేషన్స్ లో ఇచ్చినప్పుడు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది ఇంకా చూస్తాం అన్నట్టు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 2x plus 3y is equal to 8, 3x plus 4y is equal to 10 అనేది ఇచ్చింది మనం. ఓకే? అయితే ఇందులో ఏం చేయాలి? మనము ఏదన్నా ఒక x కానీ y ని కానీ మనం ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ చేయాలంటే 2x కానీ 3x కానీ ఉన్నాయి కదా, ఇవి మనం సమానం చేసి వాటిని ఎలిమినేట్ చేయాలి. అట్లా చేయాలంటే మనం చూడండి, ఫస్ట్ 2x plus 3y is equal to 8 అనేది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే? 3x plus 4y is equal to 10 అనేది ఈక్వేషన్ 2 అనుకుంటే, ఈక్వేషన్ 1 into 3 అంటే ఈక్వేషన్ మొత్తాన్ని మనం మల్టిప్లై విత్ 3 తోటి చేసినప్పుడు 3 చేస్తే చూడండి, 3 into 2x 6x అవుతుంది, 3 into 3y 9y అవుతుంది, 3 into 8 24 అవుతుంది. మొత్తం ఈక్వేషన్ ఏంది? 6x plus 9y is equal to 24 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ 2 into 2 మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని మల్టిప్లై విత్ 2 రెండు తోటి మనం గుణకారం చేయాలి. అప్పుడు ఏమైతుంది? 2 into 3x 6x plus 2 into 4y 8y is equal to 2 times 20. ఇట్లా ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కింద మనము మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ అనేది తీసుకుంటాము. తీసుకొని మనం ఎలిమినేషన్ చేస్తాం. ఇక్కడ 6x ప్లస్ అన్నట్టు కదా, ఏం లేదంటే సింబల్ 6x minus 6x ఇది ఏమైతుంది? క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది ఎలిమినేట్ చేస్తున్నాం మనం. ఎందుకంటే ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక దాన్ని ఎలిమినేట్ చేసి మిగిలిన అన్నోన్ క్వాంటిటీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, 9y 8y మైనస్ 8y అంటే 9y లోకి వెళ్ళి 8y తీసేస్తే మనకు y వస్తుంది. ఓకే? 24 లోకి 20 పోతే 4. ఫైనల్ గా మనకు y is equal to ఎంత వచ్చింది? 4 అనేది వచ్చింది. ఓకే? y is equal to 4 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో y వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే? చేస్తే మనకు 2x plus 3y ఉన్న దగ్గర 4 వేసినాం మనం. ఎందుకంటే y వాల్యూ 4 వచ్చింది కాబట్టి మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. 3y ప్లేస్ లో 3 into 4 is equal to 8 as is the 8 అనేది మనం వచ్చింది అన్నమాట. ఓన్లీ y ప్లేస్ లోనే మనకు 4 వస్తుంది. ఓకే? ఎందుకంటే y వాల్యూ 4 అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి 2x plus 3 into 4 12 is equal to 8. 2x equal to plus 12 అనేది ఈక్వల్ కి ఇవతల ఉంది కాబట్టి ఈక్వల్ కి అవతలకి వెళ్తే -12 అని మనం రాసుకుంటాం. ఓకే? 2x equal to 8 minus 12. ఇక్కడ -12 అంటే ఇప్పుడు -12 8 కంటే 12 పెద్దది, 12 కి మైనస్ ఉంది కాబట్టి మనం కూడా మైనస్ తీసుకొని వచ్చిన ఆన్సర్ ని రాస్తాం. 2x equal to -4, x equal to 2 అనేది ఇక్కడ మల్టిప్లై ఉన్నది, ఈక్వల్ కి అవతలకి పోతే డివిజన్ అవుతుంది అన్న. ఓకేనా? x equal to -4/2. 2 1s are 2 2s are 4. ఓకే? x equal to -2 అనేది వచ్చింది. ఫైనల్ గా చూడండి, y వాల్యూ ఏమో y is equal to 4 వచ్చింది, x equal to -2 వచ్చింది. అంటే ఇక్కడ 2 అన్నోన్ క్వాంటిటీస్ x వాల్యూ y వాల్యూ మనకు తెలియకుండా గానే ఆ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని మనము ఇక్కడ x వాల్యూ y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. therefore x, y is equal to -2, 4. ఇది మనకు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ లో 2 అన్నోన్ క్వాంటిటీస్ తెలియకుంటే మనము ఫైండ్ అవుట్ చేసే విధానం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది చేయండి మీరు. దీన్ని బేస్ చేసుకొని సాల్వ్ 2x plus 3y is equal to 8, x plus 2y is equal to 5. ఇక్కడ కూడా
2x plus 3y is equal to 8, x plus 2y is equal to 5. ఇక్కడ 2x ఉంది x ఉంది అంటే దీన్ని 2x చేసుకోవాలంటే ఏం చేయాలి మనము ఈక్వేషన్ 2 ఇది 1 ఈక్వేషన్ 2 ని 2 తోటి మల్టిప్లై చేయాలి